మిస్ అయిపోయారని చెప్పారు. 30,000 మంది అమ్మాయిలు. ఇప్పుడు ఒక అమ్మాయిని తెచ్చారా? చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు ఆయన గారు? నేను అంతా మంచి చేస్తా, ప్రజలకి అన్ని చేస్తా అని చెప్పారు. ఇప్పుడు ఏ అభివృద్ధి అనేది లేదు, ఓన్లీ మీడియాలో తప్పక ఏమీ లేదు. నిజంగా వెళ్ళి చూస్తే ఏమి లేదు. అక్కడ చిన్నపాటు వర్షం వచ్చి మొత్తం అమరావతిలో నీళ్ళు పడిపోతాయి. ఎక్కడ గ్రాఫిక్స్లోనా? ఇక్కడ గ్రాఫిక్స్ వేసిండ్రా? ఎక్కడ వేయలేదు. ఒక దగ్గర వేసి 100 సార్లు వేసి బిల్డప్ చేస్తా ఉన్నారు వీళ్ళు. ఎక్కడ ఇవ్వలేదండి, ఎక్కడ రోడ్లు వేయలేదు. ఎక్కడెక్కడ వేసిన దగ్గర 100 సార్లు వేసిన బిల్డప్. బడ్జెట్ లేదని ముందు తెలుసు కదా వీళ్ళకి. ఇన్ని అప్పులు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కదా. ఆయన ఎంత 40,000 ఇన్వెస్ట్ అని చెప్తాడు కదా. రాజకీయంలో ఉన్నాయని చెప్తాడు. మరి ఆ మాత్రం తెలియదు. జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్లు అప్పు చేశాడని చెప్పి ముందు తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారికి. మరి అలాంటప్పుడు వాళ్ళని హామీలు ఎలా ఇచ్చారు? ఈయన ఏ ధైర్యం తెచ్చారు ప్రజలకు అందిస్తామని చెప్పేసి? చెప్పకూడదు కదా. 14 లక్షల కోట్లు అని చెప్పారు. మన అసెంబ్లీలో ఏం చెప్తున్నా అన్ని లక్షల కోట్ల అప్పు లేదు, తక్కువ ఉందని చెప్పారు. మరి ముందు అట్లా చేయడం, ప్రచారం చేయడం తప్పు కదా. ప్రతి ఒక్కటి కూడా గమనించాలి ప్రజలు కూడా. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికల ముందు చాలా అగ్రెసివ్గా మాట్లాడారు, తర్వాత చాలా డల్గా ఉన్నారు చాలా మంది అంటున్నారు వైసీపీ వారు. అవునవునవును, చూస్తున్నారు కదా యూట్యూబ్లో కూడా. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నాడు. ఆ దిశ కేసు అని చెప్పి అని చెప్పేసి అన్ని చేస్తానని చెప్పారు. ఇప్పుడు ఎవరిని పట్టించుకోవట్లేదు. 30,000 అమ్మాయిల మంది మిస్ అయిపోయారని చెప్పారు. 30,000 మంది అమ్మాయిలు. ఇప్పుడు ఒక అమ్మాయిని తెచ్చారా? ఎక్కడైనా తెచ్చారా? పట్టించుకుంటున్నారు అసలు పవన్ కళ్యాణ్ గారు? ఎంతమందికి అన్యాయం జరుగుతుంది, ఎంతమంది అమ్మాయిలు మిస్ అవుతున్నారు, ఎంతమంది మానవంగా గురవుతున్నారు. మరి అవన్నీ పోలీసులు పట్టించుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా 30,000 మంది అమ్మాయిల గురించి మాట్లాడటం లేదు. కనీసం మాట్లాడి నిజమా అబద్ధం అనేది తెలియాలి కదా మా ప్రజలకి. నమ్మి ఓట్లు వేసినాం, వాళ్ళకి నమ్మి ఓట్లు వేసినాం కదా. మరి నెక్స్ట్ జగన్ వస్తారంటారా? మరి 100% వస్తాడండి. వీళ్ళు చెప్పిన హామీలు నెరవేరిస్తే వస్తాడు అంతే. ఈ ఈవీఎంలు మెయిన్ మార్చేసాలండి. ఈవీఎంలు వ్యవస్థ పెద్ద అమెరికాలోనే ఈవీఎం లేదు, వేరే దేశాల్లో లేదు, మన ఇండియాలో మాత్రం ఈవీఎం ఉంది. జాగ్రత్త పడతారు. పడకపోతే ప్రజలే కదా ఇబ్బంది పడేది, లేకుంటే ఇబ్బంది అవుతుంది కదా. ఈ చెప్పిన హామీలు నెరవేరిస్తే బాగానే ఉంటుంది ప్రజలకి, నమ్మి ఓట్లు వేసినందుకు. లేకపోతే ఇంకేం చేయలేరు. వాళ్ళు కూడా ప్లేట్ మార్చాల్సి వస్తారు ప్రజలు కూడా.